చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చాను నేను. నా చిరుజల్లు సినిమా చూసి మా అబ్బాయిని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయండి అని జాహ్నవి నాన్నగారు కళ్యాణ్ రామకృష్ణ గారు, వాళ్ళ అమ్మగారు పావని గారు పిలిచి వాళ్ళ అబ్బాయిని కథని మాటల్ని నా చేతిలో పెట్టి అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పారు. ఓన్లీ చిరుజల్లు సినిమా చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు వీళ్ళు. సో థ్యాంక్స్ టు కళ్యాణ్ రామకృష్ణ గారు అండ్ పావని గారు. సో ఈ సినిమాకి వచ్చి హీరో హీరోయిన్కో తన హీరోగా ఆల్రెడీ కొత్తవాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నామే కాబట్టి చాందిని అనే అమ్మాయిని మేము తీసుకున్నాం. దీంట్లో లక్ష్మి గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, కాశీ విశ్వనాథ్ గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, ప్రగతి గారు, తనికెళ్ళ భరణి గారు, ఆలీ, ప్రభాస్ సీను చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మీ అందరికీ ఆ లిస్టు పాస్ ఆన్ చేసాం. మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్గా షెడ్యూల్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది మేకి ఫినిష్ చేసుకొని మేబీ ఆ జూన్ ఆ టైంలో ఎప్పుడు రిలీజ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాము. సో నేచర్ ఎలా కోఆపరేట్ చేస్తుందో తెలియదు. సో విల్ లివ్ ఇట్ ద నేచర్ వి ప్లానింగ్ చెప్తారు. ఓకే, ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ విత్ ఫన్. ప్రజెంట్ యూత్కి ఎలాంటి కామెడీ చూస్తున్నారో అట్లాంటిది ఈ స్క్రిప్ట్లో రెడీ చేసుకున్నాం. కంప్లీట్ నాన్ స్టాప్ కామెడీ, నాన్ స్టాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ యూత్ఫుల్ రొమాన్స్ ఆల్ మిక్స్ చేసుకుంటూ తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. ఇంకా మీరేమైనా అడిగితే నేను చెప్తుంటా. ఈ సినిమాకి క్లాప్ కొట్టింది కిషోర్ గారు, కిషోర్ పార్థసారథి, ఆయన డాలీ అంటారు, గోపాల డైరెక్టర్ గారు. ఆయన కెమెరా స్విచ్ చేసింది బసిరెడ్డి గారు, డీజీ క్వెస్ట్ ఓనర్. ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసింది శివకుమార్ గారు, సూర్య వేసెస్ సూర్య సినిమా చేశారు అండ్ శౌర్య అనే సినిమా కూడా చేస్తున్నారు ఆయన. సో మమ్మల్ని వచ్చి దీవించిన వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ కేవలం అడిగితే చెప్తాను. సో ఈ హీరో గురించి చెప్పాలంటే కాశ్యప్ అన్నపూర్ణ స్టూడియోలో ట్రైనింగ్ అయ్యాడు, అద్భుతంగా ట్రైనింగ్ చేసుకున్నాడు. దీని ముందు ఆల్రెడీ షూటింగ్ ముందే ఆల్రెడీ ఒక 3 months వర్క్షాప్ స్టార్ట్ చేసాం. వర్క్షాప్లో చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. అప్పుడే మేము కెమెరా ముందుకు తీసుకొద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ 6 months నుంచి దీనికి సంబంధించిన వర్క్ బాగా రెడీ చేసుకున్నాడు ఆయన. సో దీన్ని తీసుకుని మేము ముందుకు వస్తున్నాం. అట్లాగే ఈ అమ్మాయి ఆల్రెడీ తమిళ సినిమాలో చేసింది. జాహ్నవి కొత్త ప్రొడ్యూసరు, యంగ్. మీరంతా తను దీవించి ఏదైనా ఎవరైనా అక్కడ ఎవరైనా తప్పు మాట్లాడినా మీరు దాన్ని ఎక్స్క్యూజ్ చేసి ప్లీజ్ బ్లెస్ చేయండి. మీరు ఎంత బ్లెస్ చేస్తేనే వీళ్ళంతా ముందు. ఆ వైరస్ మన శరీరంలోకి వచ్చిందంటే ఆ తర్వాత మనిషికి చెందిన ఏ ఫీలింగు ఉండదు. వారికి ఉండే ఒకే ఫీలింగ్ విపరీతమైన ఆకలి.